ఇది ఏ త్రిబులుక్కు కావు. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. మీ ఒంటరి పోరాటం రౌల వీడియో పెట్టక దాదాపు 1 రోజులు దాటినట్టున్నది. అట్లని చెప్పి ప్రయత్నం చేస్తలేమని కాదు, చేస్తనే ఉన్నాం. ఎన్ని డొమ్మర గంటలేయి, ఎన్ని పిల్లి గంటలేయి, ఇక వీడియో అయితే కావట్లేదు. ఈ లొకేషన్లో వానకాలం యమపట్టుడు పట్టిర్రు. ఓ చిన్నపాటి జాతరే నడిచింది. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది, పిల్ల పిసుగ్గు లేరు. నేను మాత్రం వద్దున ఎండ యమ సంపుడు చంపుతందుకు కూసుంటందుకు నీడు ఉంటుందన్న ఒక్క కారణంతో ఇదే లొకేషన్కి వస్తాను. కారణం ఏదైతే వీడియో అయితే మాత్రం బ్రహ్మాండంగా అయింది. చాలా వాచ్ అండ్ ఎంజాయ్. ఈ టాస్క్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ ఇంకోటి వచ్చే చచ్చిపోతాను. ఈ తరగడు ఒక్కసారి జేబు నుంచి ఇంకో ఫోన్ ఊసల్లా పడుతుందా? ఫోన్ తీసి జోరేద్దాం. పుట్టుకు రైట్ ఎత్తాలి, అడిచి బయటపడు. ఫోన్ ఎందుకని ఆఫ్ చేసిన, జారి అలా పడ్డాం అనుకో, ఏం లేదు. ఈ లొకేషన్కి సింగిల్గా రావాలంటే కొంత సాహసం అనే చెప్పాలి. 90% ఎవ్వరు రారు. దాదాపు ఎవరైనా కంపానియన్ పక్క మీద ఉంటేనే ఇక్కడికి వస్తా అంటారు. ఇక గాలం వచ్చేసి 6 నెంబర్ సింగిల్కు. ఇక పిండి వచ్చేసి ఈసారి ఏం చేసినంటే మైదా పిండి, గోధుమ పిండి, తౌడు 3 మిక్స్ చేసిన. మైదా పిండి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది. ఫస్ట్ టైం మిట్కరిచ్చింది, గుంజితే మిస్ అయింది. మళ్ళీ రెండోసారి మిట్కరిచ్చింది, మళ్ళీ గుంజితే మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ మూడోసారి మిట్కరిచ్చింది, మళ్ళీ మిస్ అయింది. అసలు మిట్కరిస్తానే గుంజితే అసలే తలుగుతలేవు. అసలు ఏంది కథ అని చెప్పి అది నాకు తెలిసి అవి కొస్స పట్టుకొని మిట్కరిస్తా అంటున్నాయి. అమ్మ ఇదేం పని కాదని చెప్పి నీ తల ఎంబడే త్రిబులుక్కు కట్టినా. ఎస్ సక్సెస్. చూసాం త్రిబులుక్కు పోయి వర్కౌట్ అయింది.
జనరల్ గా ఇట్లా ఎప్పుడు జరుగుద్ది అంటే అది సింగిల్ ఉక్కును పూర్తిగా నోట్లో పెట్టుకోదు, అది కొసే పడతా ఉంటది. అదే త్రిబుల్ ఉక్ అనుకో ఆ పిండిని ఏడ ముట్టుకున్న దెబ్బ కొట్టగానే కింది నుంచి తగులుతుంది కాబట్టి ఎంబట పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఏంటంటే కేజీన్నర 2 kgs వరకు త్రిబుల్ ఉక్ ఓకే. ఇక తెల్ల నీళ్ళు ఉంటే ఏం కాదు, 3-4 వరకు కూడా బయటికి లాగొచ్చు. ఆడ కట్టెలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ సింగిల్ ఉక్కు పెట్టినా, ఇక ఇదేం పని కాదని త్రిబుల్ ఉక్కు పెట్టినప్పుడు తర్వాత అప్పుడు వర్కౌట్ అయింది. ఈ టైంలో ఏది తిన్నా సూపర్ ఉంటుంది రమేష్. ఇక్కడ ఈ యూట్యూబ్ ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ధరావత్ రమేష్ అని మడిపల్లి దగ్గర తండ నాకు యూట్యూబ్ ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్. అల్లకపోతున్నారండి పెద్ద చేప పెద్దగానే ఉంటాను సార్, చిన్న చేప అసలు లేవు. అయ్యేసి ఇట్లా అట్లే చేప పెద్దగానే అలాగా నీరు తీసి కరెక్ట్ కలిపి సార్. అసలు దాన్ని పోకుండా లాగుదామన్నా నా వల్ల అట్లే వీడి శనక్కాయలు తినుకుంటుండు. ఇదే సందుని తల్లి పిండి తినిపోతా అని వచ్చినట్టున్నది. చాలా కొట్టగానే తల్లి లట్టరట గుంజుకొని తల్లి ఎంత గుంజినా లోపలికి అయితే గుంజుకపోయి తట్టించింది. ఆ మొట్టు ఉన్నది ఇట్లా చుట్టుకొని అట్లా తెంపుకొని పోయింది. కట్టి ఉన్నది ఇంత లాభం. శనక్కాయలు కూడా పచ్చట అయిపోవు కానీ ఈ సింగిల్ ఉక్కులతో సక్సెస్ అయిద్దా కాదా అని చెప్పి నమ్మకం లేక తల్లి ఏమంటే ఫీడర్లు కూడా పట్టుకొచ్చిన, అవి కూడా పక్కేసి పెట్టిన, దాన్ని ఏదో చిన్న గుంజుతాంది. జల్లవాడరండి ఫీడర్ మంచి ఎట్టున్నా కూడా జల్ల కప్ప సూపర్ ఉన్నాయి. ఏ తల్లి చిన్న చూడు. సూపర్. ఓకే ఓకే రైట్. సింగిల్ షికారి
ఎగ్ రైట్. ఒక చిన్న జెల్లా అది, రేపు మళ్ళీ ఈయనే చేస్తా వీడియో. ఓకే రైట్. నెక్స్ట్ డే మళ్ళీ ఇదే లొకేషన్కి మళ్ళీ వచ్చిన, ఎందుకంటే ఆ పెద్దది మిస్ అవుతారు కదా, పానం మెరమెరాన పట్టింది. ఇంకా సింగిల్ ఉక్కు కడితే వచ్చునేమో అని అదొక డౌట్. నేను అనవసరంగా మార్చినా అనిపిస్తుంది. అప్పటికప్పటికి బాగానే వర్కౌట్ అయింది. త్రిబుల్ ఉక్కు కట్టంగానే ఏదో ఒకటి కేజీన్నర పడ్డది, కానీ చాలా పెద్దది పడతారికేంది ఈ త్రిబుల్ ఉక్కు పట్టలేకపోయింది. చాలా మళ్ళీ ఈరోజు ఏం చేసిన, అన్ని సింగిల్ ఉక్కులే తెచ్చుకున్నా. దాంతో పాటుగా ఏం చేసిన, నీ తల మూలకున్న ఒక ఎదరకర్ర కూడా దాన్ని కూడా పట్టుకొచ్చును, ఎందుకంటే కొంచెం దూరంగా వేయవచ్చు కదా అని చెప్పి. నెంబర్ 6, ఇది నెంబర్ 6 7. ఓకే, ఇది పర్ఫెక్ట్. రవ్వులకు కానీ కొర్రమెండకు కానీ ఈ గాలం పర్ఫెక్ట్. సేమ్ నిన్నటి లెక్కనే మళ్ళీ మిట్కరిస్తూనే ఉన్నది, మళ్ళీ కొట్టంగానే మిస్ అవుతుంది. ఈసారి అయితేనైతే ఇన్నిసార్లు మిస్ అయినా తల్లి సింగిల్ ఉక్కు అయితే మార్చాను అనుకున్నా. సింగిల్ ఉక్కు కాబట్టి పర్ఫెక్ట్గా వేయగలిగిన. ఓకే, సింగిల్ ఉక్కు కాబట్టి ధైర్యం ఉంటుంది కొద్దిగా, పోదని. అది త్రిబుల్ ఉక్కు అనుకో, ఉంటుందో పీకుద్దో అని. రైట్, బోని మంచిగానే ఉంది.
ఆడ ఇంకో గాలం వేసి పెట్టే కదా, ఇది పోయి నీ దానికి మొత్తం బిర్రగా చూచింది ఆ వైరుకు, ఆ గాలానికి. నేను చుట్టుకోను దానికి చుట్టా. ఇదనే కట్టే ఈ సిక్కానికి కచ్చిరికింది. కచ్చిరిక ఇదిరిక ఇది ఏ త్రిబులుక్కు కావు, అందుకే దాని సిచ్యువేషన్ చూసి ఇది కట్టిన. సిచ్యువేషన్ చూసి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఓకే రైట్. Right. ఎంత కష్టపెట్టిననుకుంటున్నా ఇది. ఎస్ దగ్గర తోకంచి. ఓకే ఓకే రైట్. నిన్న మిస్ అయినందుకు చాలా
5 కిలోలు చిల్లర ఉండదా అది? 4.5 ఉంటుందా? 5 ఉంటుంది. ఒకప్పుడు వీడియో చేయాలంటే ఇట్లా పోతే అట్లా వీడియో అయిపోయేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎన్ని కుస్తీ పట్లు పడితే వీడియో అవుతుంది. సరే, మనం వేసిన ప్లాన్లు కొన్ని సక్సెస్ అయినాయి కాబట్టి వీడియో అయింది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.